దేవుని నామమున అందరికీ వందనాలు. వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూత్ యూట్యూబ్ ఛానల్. 1 తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇక్కడ మనం చూస్తే పౌలు గారు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పారు. మన తోటి వారు మనకి చిన్న సహాయం చేస్తేనే మనం వారికి కృతజ్ఞతలు చెల్లిస్తాము. అలాంటిది మనకి ఆయుష్ పొడిగించి ఇంకో నూతన సంవత్సరం చూడడానికి చెప్తున్న దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా మనం తిరుగుతున్నాం. ఇంకా ఈరోజు చూడని వాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, వస్త్రాలు లేని వారు, ఇంకా ఎన్నో పరిస్థితులు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు మనం ఆ పరిస్థితులు ఉంచకుండా మనకి సమస్తము సమకూర్చి జరిగించి ఉన్నాడు. మనం ఇంకో సంవత్సరం చూడాలన్నా, మనం బయటికి వెళ్ళి క్షేమంగా రావాలన్నా, మనం ఏ కార్యక్రమం జరిగించాలన్నా సమస్తము దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా సొంత బలం వల్ల, శక్తి వల్ల, జ్ఞానం వల్ల నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, దేవుని చిత్తం లేనిదే నీ జీవితంలో ఒక్క చిన్న కార్యమైనా జరగదు. అలా జరిగినా అది వ్యర్థమే. దేవుని చిత్తం లేనిదే మనం బయటికి వెళ్ళి క్షేమంగా రాలేము. బైబిల్లో నెబుకద్నెజర్ రాజు తన స్వంత గర్వం వల్ల, తనకున్న రాజ్యాన్ని, సంపదను చూసి ఇదంతా నా వల్లే, నా జ్ఞానం వల్లే, శక్తి వల్లే కలిగిందని అనుకున్నారు. దేవునికి కృతజ్ఞత లేకుండా జీవించారు. అందువల్ల ఆయన ఒక జంతువు వల్లే గట్టిని వేశారు. మనం అలా ఉండకుండా మనం ఉన్న పరిస్థితిని బట్టి, మనకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, మనకి ఇంకా జీవితంలో పొందుకునే నూతన కార్యాలు బట్టి, సాక్ష్యాలు బట్టి మనం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలై ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాయల్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్.